గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను శంకర్. వెల్కమ్ టు వెస్టర్న్ న్యూస్. ఈరోజు ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే, ఇప్పుడే పొద్దున్నే తెల్లవారుజామున ఒక గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని జ్వలింపజేసిన వ్యక్తి, సాహితీ లోకానికి తీరని లోటు, ప్రముఖ కవి గాయకుడు అందశ్రీ గారు చనిపోవడం జరిగింది. తీవ్ర అస్వస్థతకు గురయ్యారట. పొద్దున్నే ఇంట్లో పుటౌటిన గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఆ లోపే చనిపోయారని కూడా డాక్టర్లు ధృవీకరించారు. అందశ్రీ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన ఒక గొప్ప వ్యక్తి. సాహిత్యంతో, పాటలతో, తన పాటలతో ప్రకృతికి మానవునికి ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ ఎన్నో పాటలు రాసిండు. తను పెద్దగా చదువుకున్న వ్యక్తి కూడా కాదు, అయినా కూడా ప్రకృతికి సంబంధించి, మానవునికి సంబంధించి ఉన్న అటువంటి అనుబంధాన్ని వివరిస్తూ చాలా పాటలు రాశాడు. ఇప్పుడు ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర గేయం కూడా అందశ్రీ గారు రాసింది. జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని మన రాష్ట్ర గేయంగా తీసుకురు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని కోల్పోవడం సాహితీ లోకానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి తీరని లోటు. వారి మరణ వార్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన కూడా గురయ్యాము అందరం రాష్ట్ర వ్యాప్తంగా. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. సరే, ఈరోజు మార్నింగ్ న్యూస్కి వెళ్దాం. మార్నింగ్ న్యూస్ చూసినట్టయితే స్వేచ్ఛ పేపర్ తీసుకున్నాం. స్వేచ్ఛలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు విశ్లేషణ చేద్దాం. స్వేచ్ఛ పేపర్లో 10 ఏళ్ళు మేమే ఉంటాము, రాసి పెట్టుకోండి, 2034 వరకు కాంగ్రెస్ అధికారం అంటూ నిన్న రేవంత్ రెడ్డి మీట్ ద ప్రెస్ కార్యక్రమం నిన్న ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రాధాకృష్ణ హోటల్లో మీట్ ద ప్రెస్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ళు మేమే ఉంటాం, 2034 వరకు కాంగ్రెస్ అధికారం అని రాసి పెట్టుకున్నట్టు చెప్పిండు. ప్రాధాన్యత వారీగా సమస్యల పరిష్కారం, జూబ్లీహిల్స్ ఫేక్ సర్వేలు నమోదు, సొంత చెల్లినే కేటీఆర్ ఇంటి నుంచి గెంటేశాడు, మాగంటి గోపీనాథ్ తల్లిని ఇబ్బంది పెడుతున్నారు, కిషన్ రెడ్డి కేటీఆర్ తోడుదొంగలు, మూసి మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు, కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చెరిపివేస్తే చెరిగిపోయేది కాదు, మీట్ ది ప్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏమంటున్నాడు? సొంత చెల్లినే ఇంట్లోకెళ్ళి గెంటేసిన చరిత్ర నీది అని చెప్పి కేటీఆర్ విమర్శించిండు. మాగంటి గోపీనాథ్ తల్లిని కూడా ఇబ్బంది పెడుతున్నారు, కిషన్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు తోడుదొంగలే అంటూ కూడా విమర్శించిండు వాళ్ళిద్దరిని. మూసీ నది ప్రక్షాళన, మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు అని చెప్పి కూడా ఒక వ్యాఖ్య. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చెరిపేది కాదు, ఇది ప్రజలలో ఎల్లప్పుడూ ఎల్లకాలం గుర్తుండేది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేసిండు వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ ఫేక్ సర్వేలు నమ్మొద్దంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని సర్వే ఏజెన్సీలు అంటే బీఆర్ఎస్ కు అనుకూలంగా సర్వే చేసి చెప్తున్నారని చెప్పి దీని అర్థం. వాళ్ళకు అనుకూలంగా వాస్తవంగా చెప్పాలంటే కొన్ని ఛానల్స్ పోల్ కూడా పెట్టలేదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేసేటివి కానీ, కాంగ్రెస్ కు అనుకూలంగా పనిచేసేటివి కానీ ఎప్పుడైనా పోల్ దాంట్లో క్వశ్చన్ అడుగుతారు యూట్యూబ్ లో. ఈ మధ్యలో వాళ్ళు ఎందుకు పెట్టలేదంటే, సరే పెడితే ఒకవేళ వాళ్ళ వ్యతిరేకంగా వస్తుందనో, లేకుంటే వీళ్ళు పెడితే వీళ్ళకి వ్యతిరేకంగా వస్తుందని భయపడి పోల్
దాని పోల్ సర్వే కూడా పెట్టలేదు కొన్ని యూట్యూబ్ ఛానల్స్. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, జూబ్లీహిల్స్ లో హోరాహోరీగా ఉంది. ఎవరు గెలుస్తారు అనేది కూడా అంతుపట్టని విధంగా ఉంది. ప్రజలు ఏం తీర్పిస్తారో ఏందనేది రేపు పొద్దున 7 గంటలకు స్టార్ట్ అవుతుంది పోలింగ్, సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. రేపు తెలుస్తుంది జూబ్లీహిల్స్ ఎటు తీర్పి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారని రేపు తెలుస్తుంది. నిన్న 6 గంటలకు ప్రచారం క్లోజ్ అయిపోయింది సాయంత్రం. ఇప్పుడు మొత్తం నేను 6 గంటల నుంచి అంతా ఇక తెర వెనుక ప్రచారమే. మొత్తం పోల్ మేనేజ్మెంట్, పంపకాలు ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఇది విషయము. చూడండి, పోల్ మేనేజ్మెంట్ టాస్క్. జూబ్లీహిల్స్ లో ముగిసిన ప్రచార పర్వం, రేపు ఉప ఎన్నిక పోలింగ్. ఉన్న కొద్ది సమయంపై పార్టీల దృష్టి. పోల్ మేనేజ్మెంట్ పై ఫుల్ ఫోకస్. నియోజకవర్గం నుంచి భారీగా డబ్బు డిమాండ్. పంపిణీ చేసిన ఓట్ల భరోసాపై నేతల్లో టెన్షన్. పోలింగ్ శాతం పెంపుపై కాంగ్రెస్ ఆశలు. అయితే ఈ ఉన్న కొద్ది సమయంలో పార్టీలు బాగా దృష్టి పెట్టినాయి. దీన్ని యూజ్ చేసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే టైం లేదు. ఈ నైట్ రేపు మార్నింగ్ 7 గంటలకే స్టార్ట్ పోలింగ్. పోల్ మేనేజ్మెంట్ బూత్ లెవెల్, బూత్ కు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. ఆ ఇన్ఛార్జ్ కింద ఒక 100 ఓటర్లు ఉంటారు. ఇక వాళ్ళను మేనేజ్ చేసుకోవాలి. పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ ఇవన్నీ. నియోజకవర్గం నుంచి భారీగా డబ్బు డిమాండ్. పంపిణీ చేసిన ఓట్ల భరోసాపై నేతల్లో టెన్షన్. అంటే కొంతమందికి ఇచ్చుంటారు, మరి ఇచ్చినా కూడా వాడు వేస్తాడు అయినా టెన్షన్ ఉంది. ఇలా తీసుకుంటాడు, ఎటు వేస్తాడో తెలియదు, దేవుని కెరక. పోలింగ్ శాతం పెంపుపై కాంగ్రెస్ ఆశలు. అంటే పోయినసారి 2023లో జనరల్ ఎలక్షన్ లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ 47% పోలింగ్, సుమారుగా 47-50% పోలింగ్ అయింది. ఇప్పుడు అంతకంటే పెంచాలని దృష్టి పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో అంతకంటే ఎక్కువ కాదు. అంతా జర అఫీషియల్స్ ఉంటారు, జర బిజినెస్ మ్యాన్లు, వాళ్ళు అసలు ఈ ఓట్లు వేయరు. కొంతమంది బయటకు వచ్చి ఓట్లు వేస్తారు అంటే మనలాంటి పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళే ఓట్లు వేస్తారు వచ్చి. ఇక వాళ్ళు చాలా వరకు రారు, బయటికి రారు. ఓటింగ్ శాతం పెంచేలా బీజేపీ కసరత్తు. పోల్ మేనేజ్మెంట్ పై స్పెషల్ ఫోకస్. పెరిగే ఓటింగ్ శాతం తమదే అవుతుందనే ధీమా. బీజేపీ కూడా ఓటింగ్ శాతం పెంచాలనే ఉద్దేశంతోనే ఉందట. ఒకవేళ పెరిగితే అది ఆ పెరిగిన ఓట్లు మాకే పడతాయి అని వాళ్ళు ధీమాతో బీజేపీ. ఉగ్ర కుట్ర భగ్నం. గుజరాత్ లో 3 టెర్రరిస్టుల అరెస్టు, 1 హైదరాబాదీ. అప్రమత్తమైన ఇంటెలిజెన్స్ విభాగం. దేశంలో దాడులకు ప్లాన్. ఆయుధాలు సరఫరా చేస్తుండగా పట్టుకున్న ఏటీసీ. లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఏ-మహమ్మద్ తో లింకులు ఉన్నాయంట. గుజరాత్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం చేసిన పోలీసులు అలా 3 అరెస్ట్ చేసిర్రు. ఆ 3 ఇట్లా మన హైదరాబాద్ క్యాండిడేట్ కూడా ఒక ఆయన ఉండట. వాళ్ళు ఆయుధాలు సప్లై చేసినా పట్టుకుర్రు. పువ్వు లడ్డూలు టర్నోవర్. పర్యాటకంలో ఉపాధికి ఊతం. హరీష్ బినామీ సంస్థ కాంట్రాక్ట్. హరీష్ రావు మీద కవిత మళ్ళొక విమర్శ చేసింది. హరీష్ బినామీ సంస్థకు కాంట్రాక్ట్. వరంగల్ సూపర్ స్పెషాలిటీ అంచనాలు పెంపు. అందుకే దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేసింది. నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకోవడం లేదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, శాశ్వతం అనుకున్న వాళ్ళనే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. జాగృతి అధ్యక్షురాలు కమలకుంట కవిత. వాళ్ళ బావ హరీష్ రావు మీద కూడా కామెంట్ చేసింది, విమర్శ చేసింది కవిత గారు. నవీన్ పీజేఆర్ లా పనిచేస్తారు. నిన్న లాస్ట్ ప్రచారం అయిపోయినాక మంత్రులు అంతా కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వార్కిటి శ్రీహరి, షబ్బీర్ అలీ, సంపత్ కుమార్, ఇంక తదితరులు అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలా. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, కాంగ్రెస్ తోనే అభివృద్ధి, ప్రజలకు మంత్రుల విజ్ఞప్తి. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రజల నిజమైన సేవకులని, ఆయన గెలిపించాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉంటుందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విజ్ఞప్తి చేశారు. నవీన్ గెలిస్తే దివంగత నేత పీజేఆర్ తరహాలో నియోజకవర్గానికి అంకిత భావంతో పనిచేస్తారని వారు హామీ ఇచ్చారు. ఆదివారం వీరంతా యూసుఫ్గూడలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ 30,000 నుంచి 50,000 ఓట్ల మధ్య గెలుస్తుందని,
గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఫేక్ సర్వేలు చేసుకొని బీఆర్ఎస్ భ్రమంలో ఉందని ప్రజలను గందరగోళానికి గురి చేసేందుకు ప్రయత్నిస్తుందని నేతలు విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు కలిసి బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డిని బలి చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ గెలుస్తుందన్న భయంతోనే తమ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేపట్టిన 2 ఏళ్ల పాలన చూసి ఓటు వేయాలని వారు కోరారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, తాము పేదలందరికీ వాటిని పంచుతున్నామని గుర్తు చేశారు. గత 3 పర్యాయాలు భారతకు చెందిన వ్యక్తిని గెలిపించినప్పటికీ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఫేక్ వీడియోలను ప్రజల ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని కోరారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, సినీ కార్మికులకు సమస్యలపై ప్రభుత్వానికి ప్రత్యేక దృష్టి ఉందని నేతలు స్పష్టం చేశారు. అయితే నిన్న ఇక ప్రచారం అంతా అయిపోయినాక ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు మంత్రులు, డిప్యూటీ సీఎం మంత్రులు, సలహాదారులు, షబ్బీర్ అలీ, వీళ్ళంతా కలిసి ఏమంటారు అంటే, ఇక జూబ్లీ హిల్స్ లా బహుజన బిడ్డ ఉన్నత విద్యావంతుడు నవీన్ యాదవ్కే మొగ్గు చూపుతున్నారు ప్రజలు అని చెప్పారు. వాస్తవంగా జూబ్లీహిల్స్ లా బీసీ నినాదం గట్టిగా పనిచేస్తుంది. అన్ని కుల సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తాడని చెప్పి అక్కడ డిసైడ్ అయిపోయింది. అయితే సర్వేలు కూడా చెప్తున్నాయి, జస్ట్ ఒక 5-6% తేడాతోని నవీన్ యాదవ్ బయటపడుతున్నా కూడా సర్వేలు కూడా చెప్తున్నాయి. ఖచ్చితంగా నేడు మంత్రిగా బాధ్యత స్వీకరణ అజారుద్దీన్ గారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిరు. పదవి బాధ్యతలు తీసుకుంటుండ్రు. సరే చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. జస్ట్ మనకి ఇంకొక ఇవాళ ఎట్లా అంతా సైలెన్సే. 144 సెక్షన్ ఉంది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. సిపి సజ్జనార్ గారు నిన్ననే చెప్పేసిండు మొత్తం అన్ని బంద్. 144 సెక్షన్ ఈ రోజు, రేపు, మళ్ళా కౌంటింగ్ రోజు, ఈ 3-4 రోజులు అక్కడ వైన్స్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటల్స్, క్లబ్స్ అన్ని క్లోజ్. టోటల్ గా 144 సెక్షన్ ఉంటుంది. 5 కంటే ఎక్కువ గుంపులు కనపడదు అని చెప్పి కూడా సిపి గారు చెప్పారు. సరే ఏం జరుగుతుంది అనేది రేపు పొద్దున నేతల భౌతయం రేపు ఉదయం మార్నింగ్ 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది పోలింగ్. సాయంత్రం 5 గంటలకు క్లోజ్ అవుతుంది. 14వ తారీఖు నాడు వాళ్ళ జాతకాలు బయటపడతాయి. ఏది గెలుస్తుంది, ఏమైతుంది అనేది వేచి చూద్దాం 14వ తారీఖు వరకు. ఇది ఈ రోజు వార్తా విశ్లేషణ. మరొక వార్తా విశ్లేషణతో రేపు కలుద్దాం. నమస్తే.